తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ప్రియాంక జైన్ టాప్ 5గా తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఫ్రెండ్స్, తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో కూడా నీతిగా నిజాయితీగా ఉంటూ కొంతవరకు ఫోల్ గేమ్స్ ఆడినా సరే తెలుగు 2 రాష్ట్ర ప్రజలకు తనైతే వెరీ గుడ్ జెన్యూన్ పర్సన్ అని అనిపించుకుంది. ఎందుకంటే ఇన్ని 100 డేస్లో తను ఒక్క మాట కూడా ఒక కంటెస్టెంట్ పైన ఒక్క కంటెస్టెంట్ పైన నోరు జారలేదనమాట. చాలా జెన్యూన్గా మంచి మాటలు మాట్లాడుతూ గేమ్ దూసుకుపోయి టాప్ 5 నిలిచింది అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే తనైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే ఒక వీడియో అయితే షేర్ చేసిందనమాట. అలాగే మన స్టోరీ అయితే షేర్ చేసింది. అదేంటంటే వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అంటూ చాలా ఎమోషనల్గా అయితే పోస్ట్ అయితే పెట్టిందనమాట. యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి తప్పకుండాను అంటూ తనైతే మాట్లాడడం జరిగిందనమాట. అలానే మరొక స్టేటస్ పెడుతూ మరొక స్టోరీ షేర్ చేస్తూ ఇది వ్యూస్ కోసమో ఇంకో డబ్బు కోసమో దేనికోసమో నేను పెట్టలేదు. ఓన్లీ నేను పెట్టిన దానికి ఏంటంటే అవేర్నెస్ కోసం పెట్టాను. ప్రతి ఒక్కళ్ళు మా అమ్మగారు చేసిన తప్పుని అందరూ చేయకండి, మీరు కూడా కొంచెం జాగ్రత్త పడి ముందుగా ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చి డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి, మీ యొక్క ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అంటూ తను చెప్పలేదు అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ వ్యూస్, ఇట్స్ అబౌట్ అవేర్నెస్ అంటూ తనైతే చేసినప్పుడు మేము చేసిన తప్పు ఎవరు చేయొద్దండి, డు నాట్ మేక్ ద సేమ్ మిస్టేక్ వాట్ వీ హ్యావ్ డన్ అంటూ తనైతే ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే అప్లోడ్ చేసిందనమాట. వాళ్ళ అమ్మకి కొంతవరకు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అని చెప్పి డాక్టర్స్ చెప్పారంట. చాలా దారుణం అంటూ తనైతే ఎమోషనల్ అయిపోయిందనమాట. అలానే శివకుమార్ కూడా కొంతవరకు బిజీ ఉన్నాడు. నాకు ఈ మధ్యకాలంలో కొంతవరకు ఫీవర్ వచ్చింది, నేను పడిపోయి ఉన్నాను. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మా అమ్మగారు కూడా ఈ విధంగా రావడం మమ్మల్ని చాలా డ్యామేజ్ చేసింది. సో మా అందరికీ నాకు ఫ్యామిలీకి ఈ విధంగా అయ్యింది. సో ఖచ్చితంగా నా ప్రేక్షకులు, నా వెల్విషర్స్ అందరూ కూడా నాకు తోడు ఉంటారు, ప్రార్థిస్తారు మా అమ్మగారికి అంటూ నేను వేడుకుంటున్నా అంటూ తనైతే 2 చేతులు జోడించి తన అభిమానులు అయితే కోరుకుందనమాట. మీ ఆశీర్వాదం ఎప్పుడూ కూడా మా అమ్మగారికి, మా కుటుంబం పైన ఉంటాయని ఆశిస్తున్నాను. సో తప్పకుండా మా అమ్మకి బాగా అవ్వాలి అని కోరుకుందాం అంటూ తనైతే మాట్లాడిందనమాట. ఈ వీడియో చూసినప్పుడు స్పా గ్రూప్ అందరూ కూడా చాలా అయితే ఎమోషనల్ అయ్యారు. మీ అమ్మగారికి ఏమీ కాదు, ఆ బాబా అలానే ఆ శ్రీరాముడు దర్శనం, ఆ శ్రీరాము వాళ్ళు ఆశీస్సులు ఎప్పుడు మీ పైన ఉంటాయి, మీరు తప్పకుండా మీ అమ్మగారు మీరు తప్పకుండా కోలుకుంటారు అంటూ చాలా అయితే మంచిగా అయితే కామెంట్స్ పెడుతున్నారు. సో ఇదైతే ఒక రకంగా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.